ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస, తల్లి ప్రేమ నోచుకొని మా శ్రేజకి మంచి అబ్బాయితో తన మెడలో 3 ముళ్ళు పడేలా దీవించు స్వామి, అదే నా కోరిక. అబ్బబ్బబ్బబ్బా, ఏదో జాగింగ్ చేయలేకపోతున్నావురా మామ. అయినా మేము రావంటే మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావురా? నీకు అంతగా తోడు కావాలంటే ఏ ఎచ్చుకొక్కనో బొచ్చుకొక్కనో నీ ఎంట తెచ్చుకోవచ్చుగా. వాటికైతే మెళ్ళో బెల్ట్ కావాలరా, మీకైతే అక్కర్లే కదా, అందుకే తోడుగా మిమ్మల్ని తెచ్చుకున్నాను రా. చాలా నోర్బే, మనకేమంత ఫ్యాట్ ఉందని జాగింగ్ చేయాలరా? మనం వచ్చింది ఫ్యాట్ గా ఉన్నామని కాదురా, మరి అందమైన అమ్మాయిలకి సైట్ కొట్టడానికి. అర్థమైందా? రేయ్ అది కూడా చూడు, అటు చూడరా. ఇప్పుడు చూడు మామా, దానికి చిన్న జర్కిస్తా. హాయ్ రోజా. ఐఎమ్ సారీ, మా ఫ్రెండ్ రోజా అనుకున్నాను. అది కనపడగానే ఇలా కగులించుకోవడం నాకు అలవాటు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇడియట్. రేయ్ చూసారా, అదే మీరు జాగింగ్ రాకపోయి ఉంటే ఈ హక్సీను మిస్ అయ్యి ఉండేవాడు. కరెక్టే మామ, ఈసారి నేను ట్రై చేస్తా. జాగ్రత్తగా ట్రై చేయి, తేడా వస్తే పబ్లిక్ మనం ట్రై చేస్తారు. ఇక నువ్వు మూయ్. రేయ్ అదిగోరా మామ, సూపర్ ఫిగర్ వస్తుంది. సూపర్ ఫిగర్ రా మామా, దీన్ని టేస్ట్ చేయకపోతే లైఫే వేస్ట్ రా. ఈసారి నేను కదరా వెళ్ళాలి. నువ్వు ఆగరా, నేను వెళ్తాను. ఇది చాలా దారుణం, అన్యాయం. ఏం చేస్తున్నావు? అది నా బాల్ మిస్ అయింది, మీకు ఏమైనా దొరికితే ఇచ్చేయండి. తొందరపడ్డావేమోరా. తొందరపడింది నేను కాదురా, అది ఈ వీర్రాస్తో పెట్టుకుంటే కరెంటు చుట్టుకున్నట్టేరా, కాలిపోద్ది. పదండ్రా. నీ జాతకం ప్రకారం
నీకు ఈ పాటికి పిల్లలు పుట్టి ఉండాలే. పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా పుట్టలేదండి. ఆ? మీరిద్దరూ బాగా అన్యోన్యంగా ఉంటారా? చీచి, అలాంటి పాడు పనులు నేను చేయనండి. ఆ? పాడు పండ్ల? మరి రోజు బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావురా? మావిడ తెచ్చిన పాలు తాగేసి క్యాండిల్ వెలిగించి చుక్కలు కింద వేసి పడుకుంటానండి. అయినా పిల్లలు పుట్టడం లేదండి. ఆ? కొవ్వొట్టి చుక్కల కింద వేస్తే పిల్లలు పుడతారని చెప్పారా? రాఘవేంద్రరావు గారి సినిమాలు అలాగే చూపిస్తుంటారండి. నేను కూడా అలాగే చేస్తుంటానండి. ఇలా కొవ్వొత్తులు కాలిస్తేనో అగరవత్తులు వెలిగిస్తేనో పిల్లలు పుట్టర్రా. నీకు బొచ్చే లేదనుకున్నాను, బ్రెయిన్ కూడా లేదని తెలిసింది. వెళ్ళి డాక్టర్ని కలువురా, అబ్బాయిలు తలయ్యా. అలాగేనండి, వస్తానండి. రోజు ఇలాంటి తింగర వెదలతో తట్టుకోలేక చచ్చిపోతున్నాను. మరెందుకురా ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీను? చూడు బావా, నా ప్రాణమైనా వదులుకుంటానేమో గాని నా ప్రొఫెషన్ మాత్రం వదులుకోను. హాయ్ డాడీ. హాయ్ తల్లి, ఏంటి రోజు లేట్ అయింది? ఏమై ఉంటుంది, ఈ రోజు ఒక రౌండ్ ఎక్కువై ఉంటుంది. ఎనర్జీ నిల్లైపోయి వాకింగ్ స్లో అయిపోయి ఉంటుంది. ఎనర్జీ డల్ అవటానికి నేను నీలాగా ఓల్డ్ ఏజ్ కాదు మావయ్య, యంగ్. త్వరలో దీన్ని కంట్రోల్ చేసేవాడు రాకపోతే చాలా కష్టమే సుమి. డాడీ, టిఫిన్ చేసి వెళ్దూగాలే రామ్మా. గుడికి వెళ్లకుండా టిఫిన్ చేయనని నీకు తెలుసు కదా డాడీ. సరే సరే, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టమ్మా. ఎందుకు? నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. నీకు తెలుసు కదా డాడీ, నాకు ఇప్పట్లో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని. మరెప్పుడు చేసుకుంటావు? వీడి వయసు వచ్చాక. చూడమ్మా, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి. లేదంటే చెప్పుకోవడానికి ఫ్లాష్ బ్యాకులు తప్పితే ఫ్యూచర్ ఉండదమ్మా. అదంతా నాకు తెలీదు. నా కష్టార్జితంతో ఓ సొంతిల్లు కట్టాలి, నీ చేతుల మీదుగా గృహప్రవేశం చేయించాలి, అప్పుడే నా పెళ్లి. ఇల్లు 20 సంవత్సరాల తర్వాత కట్టొచ్చమ్మా, కానీ అప్పుడు పెళ్లి చేసుకోలేవుగా. చూడు బావా, మధ్యలో ఇంటర్ఫీల్ అవుతున్నానని ఇరిటేట్ అవ్వకపోతే నాదొక చిన్న సజెషన్. ఏంటది? శ్రీజ కోసం 100 సంబంధాలు చూసినా ఓకే అవ్వవు. జాతకం చెప్తున్నావా? దీని జాతకంలో ఉన్నది చెప్తున్నా. ఏముంది? దీని జాతకం ప్రకారం ఈ రోజు గుడికి వెళ్తుండగా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న కుర్రోడొకడు తన కార్తో డాష్ ఇస్తాడు. వాడే నీ కూతురు కాబోయే మొగుడు, నీ ఇంటి అల్లుడు. అంత సీన్ లేదులే నాకా? నా జాతకానికి. సరే, నా మాట అబద్ధమని నీ జాతకం అసత్యమని ప్రూవ్ అయితే మళ్ళీ ఈ శాస్త్రాన్ని టచ్ చేయను. నేను చెప్పింది జరుగుతుందో లేదో ఈ రోజు సాయంత్రానికే తెలిసిపోతుంది. అది చూద్దాంలే. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. నువ్వు చెప్పినట్టు జరక్కపోవాలి, నీ శాస్త్రాన్ని మడిచి. అర్థమైంది. సాయంత్రం దాకా ఆగి అప్పుడు మడవండి. అరే త్వరగా దిగి చూడరా. బండి బానే ఉంది, మీకేం కాలేదు కదా మేడం? ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? అడిగేది నిన్నే, కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరన్నా యూటర్న్ తీసుకునే ముందు హార్న్ కొట్టుండవలసింది, అప్పుడు ఇలా జరిగేది కాదు. నేను కావాలని మీకు డాష్ ఇవ్వలేదండి. చాలే, యాక్సిడెంట్ చేసిన ప్రతి ఒక్కడు ఇలాగే ఏదో ఒక లాజిక్ చెప్పి తప్పించుకుంటాడు. అలా చేయాల్సిన అవసరం నాకు లేదు. మా వాడిని నిజంగానే చూసుకోలేదు. చూడకుండా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడా? ఛ, అందమైన అమ్మాయి ఒంటరిగా కనబడితే చాలు ఏదోలా డాష్ ఇచ్చి తర్వాత లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత లవ్ లో పడేస్తారు నీలాంటి వాళ్లే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు. నేను కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను, అదే వేరే వాళ్ళైతే సీను ఇంకోలా ఉండేది. ఇంకా ఆపుతారా? నేను మిమ్మల్ని లవ్లో పడేయాలని డాష్ ఇవ్వలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంతే. దానికి ఎంత రాద్దాంతం చేయాలా? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. కాదు కూడదు అని డైలీ సీరియల్లా సాగదీస్తా అంటే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించు. ఛీ, ఇడియట్. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న కుర్రోడొకడు తన కార్తో డాష్ ఇస్తాడు. వాడే నీ కూతురు కాబోయే మొగుడు. మా మావయ్య చెప్పింది చెప్పినట్టే జరిగింది. కొంపదీసి ఇతనే నా మొగుడైపోతాడా ఏంటి?
చచ్చా, ఇది జస్ట్ కోఇన్సిడెంట్ అంతే. రేపు దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ దీని వాగుడికి వారం రోజుల లోపల హిమాలయాలకు వెళ్ళటం ఖాయం. ఉదయాన్నే ఎవరి మొహం చూసావరా బాబు? ఇంకెవడదే నీ మొహమే. హాయ్ హాయ్. హలో హలో. హాయ్ సార్. హాయ్. హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ లడ్డు, ఏంట్రా ఇంత లేట్ అయింది? మీ చెల్లెల్ని బీటేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఏంట్రా ఎటకారమా? రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు లడ్డు అని పిలవద్దని? ఇంకొకసారి పిలిచావంటే నీ గుండు పగిలిపోతుంది. ఈ మాత్రం దానికి ఇంత సీరియస్ ఏంట్రా బాబు? సర్లే, ఓ 5,000 ఉంటివరా, నెక్స్ట్ మంత్ ఇస్తా. ముందు లాస్ట్ మంత్ ఇచ్చిన దాని గురించి చెప్పు, నెక్స్ట్ మంత్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఒరేయ్, మొత్తం నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తానురా. సారీ, పాత అప్పు ఇవ్వకుండా కొత్త అప్పు ఇవ్వబడదు. అంతేనా? కన్ఫర్మ్ గా అంతే. ఛ! హాయ్ లడ్డు. హలో. హాయ్ గీత, ఎంత కావాలి? ఓ, అమౌంట్ కోసం వచ్చానని నీకెలా తెలుసు? అంటే బార్లోకి వచ్చినోడు తాగటానికి, పార్కులోకి వచ్చినోడు తిరగటానికి అని సెపరేట్ గా చెప్పాలా? అంటే నీ దగ్గరకు వస్తే అప్పుకొచ్చినట్టేనా? సరేలే, నాకు 10,000 కావాలి. 3 months లో ఇచ్చేస్తాను. యా, ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు చేసిన మ్యాజిక్ కి లాజిక్ ఏంటో అర్థం కాలేదురా. ఏంట్రా? ఈ గోపిగాడు అప్పడిగితే క్లాస్ ఇచ్చావు, ఆ గీత అప్పడిగితే తీసి మరీ ఇచ్చావు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఇప్పుడు ఆడికి అప్పు ఇచ్చావనుకో, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆడి దగ్గర నుంచి పిండి ఎత్తది. అదే దానికి అప్పు ఇచ్చావనుకో, అది ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరే లాక్ అయిపోద్ది. స్కీమ్ అనమాట. అచ్చ బాబోయ్, నువ్వు ఆల్వేస్ సూపర్. హాయ్ శ్రీజ. హాయ్. హాయ్ శ్రీజ. హాయ్. ఇంత లేట్గా వచ్చావేంటి? కొంట తీసి బాయ్ ఫ్రెండ్ ని కలిసి టిఫిన్ చేసేస్తున్నావా ఏంటి? చిచి, నోరు మొయ్యవే, నీకిప్పుడు అదే ధ్యాస. సరదాగా అన్నాలేవే. అవును, రోజు 11 o'clock కల్లా వచ్చేదానివి, ఈ రోజు ఏంటి 12 అయింది? గుడి నుంచి వస్తుంటే స్కూటీ పంచర్ అయిందే. నాకు అర్థమైందిలే, కానీ లోపల మన ఎండి ముసలోడు నీ మీద ఫైర్ అవ్వడానికి చైర్లో వెయిట్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. టైం ఎంత అయింది? 12 అయింది. ఎన్ని గంటలకు రావాలి? 10కి. ఎన్ని గంటలు లేటు? 2 hours. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? లేటుగా వస్తే మాతో లెక్కలు చేయిస్తారని అర్థమైంది. నాన్సెన్స్. రోజు 2 గంటలు లేటుగా రావడం, అడిగితే గుళ్ళో గంట కొట్టొచ్చానన్ను, లేదంటే బళ్ళో బెల్లు కొట్టొచ్చానన్ను, స్టోరీలు చెప్పడం, సారీలు చెప్పడం. సారీ సార్, అసలు ఏం జరిగిందంటే. వద్దు, లేటుకి రీజన్ అడిగితే ఈ సీజన్ వెళ్ళిపోయేదాకా ఇలా చెప్తూనే ఉంటావు. నా మాట విని వేరే జాబ్ చూసుకో, లేదంటే ఉన్న జాబ్నైనా జాగ్రత్తగా చేసుకో. అంతేగాని ఇలా లేటుగా వచ్చి నా లైఫ్ ని ఫ్లూట్లా వాయించకు. నాకు ఫ్లూట్ వాయించడం రాదు సార్. మాకొచ్చు, పంచులు వేస్తే పీకేస్తాం. ఇదిగో మన కంపెనీ సర్వే చేసిన కొత్త వెంచర్ బ్రోచర్. నీకు సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. మినిమం 100 ఫ్లాట్లు బుక్ చేయించాలి. అలా చేస్తే నీకు మంచి కమిషను ప్రమోషను వస్తుంది. లేదంటే అర్థమైంది సార్. 100 ప్లాట్లు బుక్ చేయించాలి, అంతేగా? సింపుల్. ఓకే సార్, 100 ప్లాట్లు బుక్ చేశాక కనిపిస్తాను. వెరీ గుడ్ గర్ల్. ఏంటి ఫేస్ ఎలా పెట్టావు? ఏమైనా వార్నింగ్ ఇచ్చాడా? పారిపోయేంత పని ఇచ్చాడు. వాట్? 1 month లో 100 ప్లాట్లు అమ్మాలంట, లేదంటే ఉద్యోగం నుంచి పీకేస్తాడంట. ఏంటి వాడు పీకేది? మన హెడ్ మీద హెయిరా? అస్సలు 1 నెల రోజుల్లో ఎవరైనా 100 ఫ్లాట్లు అమ్మగలరా? అమ్మలేరు కాబట్టి ఆ పని నాకు అప్పచెప్పాడు. అదేంటి? అంటే బూస్టింగ్ చేయటానికి ఇదొక లేటెస్ట్ ప్లాన్ అన్నమాట. తను చెప్పినవన్నీ అమ్మితే బెస్ట్ అని ఉండమంటాడు, లేదంటే వేస్ట్ అని పొమ్మంటాడు. అర్థమైంది, కానీ మనమేంటో వాడికి అర్థం కాలే. చూడు, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాడిని కలు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. 100 ఫ్లాట్లు సేల్ చేస్తాడు. థ్యాంక్స్. మరి అడ్రస్? 1 second.
ఇదిగో విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ బాస్, హౌ ఆర్ యు? యా ఫైన్. హలో, చెప్పు మావయ్య. నేను చెప్పినట్టు ఉదయం ఎల్లో కలర్ షర్ట్ వాడు నీ స్కూటీకి డాష్ ఇచ్చాడా? లేదు, నా స్కూటీకి ఎవ్వరూ డాష్ ఇవ్వలేదు. లేదు, డాష్ ఇచ్చాడు. వాడే నీకు కాబోయే మొగుడు. చాలే మావయ్య, ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని ఎవ్వరు డాష్ ఇచ్చినా నాకు మొగడైపోతాడా? నేను నమ్మను. సరే, నా మాట మీద నమ్మకం కలగడానికి నీకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, గుర్తు పెట్టుకో. ఈ రోజు ఉదయం గుడికి వెళ్లే దారిలో ఎవడైతే నీ స్కూటీకి డాష్ ఇచ్చాడో వాడిని మళ్ళీ నువ్వు కలుస్తావు, వాడికి దగ్గరవుతావు. అంతేకాదు, వాడికి నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఏంటి? నేనేం చెప్తే వాడు అది చేస్తాడా? బట్టలు ఇప్పేసి తిరగమని చెప్తాను, తిరిగేస్తాడా? ఇలాంటి పిచ్చి పిచ్చి జాతకాలు వేరే వాళ్ళకి చెప్పుకో. బాయ్. మేడం, ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? నేను అక్కడికి వెళ్తున్నాను, రండి. హలో, చెప్పండి సార్. ఓ 5 నిమిషాల్లో పంపిస్తాను. ఎక్కడ చూశాను ఈ అమ్మాయిని? యాక్సిడెంట్ చేసిన ప్రతి ఒక్కడు ఇలాగే ఏదో ఒక లాజిక్ చెప్పి తప్పించుకుంటాడు. అమ్మా, గుడి దగ్గర గుద్దానని కొట్టించడానికి రౌడీని తీసుకొచ్చిందనమాట. ఇప్పుడు ఎలా? ఐడియా. అమ్మ, ఇది అడగటం అది చెప్పడం, ఇవాళ నా పని అయిపోయినట్టే. ఇటేపు వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావురా? అది కూడా చూడు. చూశాను. ఒరే, ఉదయం గుడి దగ్గర డాష్ ఇచ్చానని క్రష్ చేయడానికి ఆ రౌడీ గాని తీసుకొచ్చింది. ఒరే, నేను లేనని చెప్పి పంపించారా? అమ్మో, నీ అడ్రస్ చెప్పమని నన్ను ఉతికితే ఉన్నది కాస్త చితికితే నాకు అసలే ఇప్పటి వరకు ఒక్క లవర్ కూడా పడలేదు. అందుకే చెప్పను కాక చెప్పను. ప్లీజ్ ఏదో చెయ్యరా. నేను చెప్పను. నేను బుక్ చేసేసాను. ఇప్పుడు ఎలా? నువ్వేంటి ఇక్కడ? నేను జాబ్ చేసేది ఇక్కడే కదా. నా కళ్ళ మీద పడ్డావేంటి? అంటే ఇప్పుడు మరి ఇవాళ సిస్టర్స్ డే కదా, అందుకని నిన్ను నా సిస్టర్ లా ఫీల్ అయ్యి కాళ్ళ మీద పడ్డాను చెల్లమ్మా. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఈ సిస్టర్స్ డే ఏంటి? అదే బ్రదర్స్ డే తర్వాత వస్తుందన్నమాట. నాకు ఇంపార్టెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తాను. 1 మినిట్. ఇక్కడ కృష్ణ అని. కృష్ణ? ఓ, యు మీన్ శ్రీకృష్ణ? ఆ టేబుల్ దగ్గర మాత్రం లేడు. ఎక్కడ ఉన్నాడో వెతుక్కోండి ప్లీజ్, నన్ను వదిలేండి. అమ్మో, అయ్యో. కొంప తీసి ఈ నాయన కాదు కదా? సారీ, పొరపాటు గుద్దేశాను. ఇంకొకసారి గుద్దమని బతిమాలినా గుద్దను. నా మాట వినండి ప్లీజ్. ఈ రోజు ఉదయం గుడికి వెళ్లే దారిలో ఎవడైతే నీ స్కూటీకి డాష్ ఇచ్చాడో వాడిని మళ్ళీ నువ్వు కలుస్తావు, వాడికి దగ్గరవుతావు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు గుద్దినందుకు రివెంజ్ తెచ్చుకోవడానికి నేను రాలేదు. మరి మీ రౌడీ బ్రదర్ని ఎందుకు తీసుకొచ్చారు? అతనెవరో నాకు తెలీదు. అతనికి ఏదో ఆఫీస్లో పనుండొచ్చాడు. అవును సార్, మీరు సెక్యూరిటీ గార్డ్ కావాలని యాడ్ ఇచ్చారు కదా సార్, అందుకోసమే వచ్చాను సార్. సెక్యూరిటీ గార్డా? వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చో. మంచిది సార్. మరి అయితే మీరెందుకు వచ్చారు? మీకోసమే. నా కోసమా? ఎందుకు? అదండి మ్యాటర్. నెల తిరిగేలోపు 100 ప్లాట్లమ్మి నేనేంటో ప్రూవ్ చేసుకొని వాడి గుడ్ బై చెప్పాలనుంది. ఈ విషయంలో మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి. షూర్, రేపు మా ఆఫీస్కి రండి. మా కొలీగ్స్ అందరితో మాట్లాడి ప్లాట్స్ బుక్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
చిన్నప్పటి నుంచి అదే పనిగా చెయ్యని చూస్తుంటేను. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అందమైన అమ్మాయి అంతకంటే అందంగా నవ్వుతూ దానికంటే అందంగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. అలాంటి ఫీలింగ్ ఎలా మర్చిపోగలను చెప్పు. ఓహో, అదే పనిగా చూస్తుంటే పిచ్చేమో అనుకున్నానులే. అయితే ప్రేమ అన్నమాట. ఏమోరా, అంత అందమైన అమ్మాయి నవ్వే గుర్తుకొస్తుంది. అలాంటి అమ్మాయి నా లైఫ్ లో వైఫ్ గా వస్తే ఎంత బాగుంటుందో. నీకు బాగానే ఉంటుంది, ఆ అమ్మాయికి ఎలా ఉంటుందో కనుక్కో. రేపటి నుంచి అదే పనిలో ఉంటాయి. గుడ్ నైట్, పడుకో. గుడ్ నైట్. అబ్బో, కొంచెం కష్టమే. హాయ్ శ్రీజ. నిన్న నేను చెప్పినట్టు నీ కాబోయే మగుడు అదే ఇంటల్లుడు ఎదురయ్యాడా? లేదు. నేను నమ్మను. నీ పుట్టిన తేదీ నక్షత్ర ప్రకారం నీకు 22 ఏళ్ళు నిండగానే 23 ఏళ్ల కుర్రవాడు నీ మెడలో 3 ముళ్ళు వేయడానికి రెడీ అయిపోతాడని శాస్త్రం సెల్ టవర్ ఎక్కి మరీ అరుస్తోంది. వెంటనే దిగిపోమ్మను, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎవరిని? నీ శాస్త్రాన్ని. సెల్ టవర్ ఎక్కి అరుస్తుందన్నావు కదా. ఓహో, satire.com. సర్లే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒక్కటే. నిన్న కలవాల్సిన కుర్రోడు కలవకపోయినా ఈరోజు తప్పకుండా కలుస్తాడు. ఒకవేళ నిన్న కలిసుంటే ఈరోజు మళ్ళీ కలుస్తాడు. నీ పెళ్ళేదాకా కలుస్తూనే ఉంటాడు. ఈరోజు నీకు మరింత దగ్గర అవుతాడు. నీ శాస్త్రానికి అంత సీన్ లేదు. లవ్ మ్యారేజ్ చేసుకునే సీన్ నాకు లేదు. సో నువ్వు ఈ టాపిక్ వదిలేస్తే బెటర్. బాయ్. శాస్త్రం శాసిస్తే మనిషి పాటించాల్సిందే. ఒక వారం అయితే నీ నోటితో నువ్వే చెప్తావు, నాకు మొగుడు దొరికాడు. ప్లీజ్ రా, నేనున్న సిచ్యుయేషన్లో ఇప్పుడు నీ కోసం ఫ్లాట్ కొనలేనని చెప్పానా? అరే ప్లీజ్, నా కోసం ఫ్లాట్ కొనరా. అయితే నా కోసం ఒక 10 లక్షలు అప్పుగా ఇవ్వురా. ఒరే, అంత డబ్బు ఉంటే ఆ ఫ్లాట్ నేనే కొనేసేవాడు, నిన్నెందుకు కొడితేనే. అంత డబ్బుంటే నువ్వు అడగగానే కొనుండేవాడిని. ఈ తొక్కలో డిస్కషన్ వల్ల టైం బొక్కరా. నా మాట విని వేరే వాళ్ళని ట్రై చేద్దాం పదరా. ఓకే. హాయ్ ఉషా గారు. హాయ్ లడ్డు. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటది? నేను అడిగిన తర్వాత మీరు కాదనకూడదు. నేనెవ్వరిని బాధ పెట్టను. ఏదడిగినా కాదను. చెప్పు, ఏం కావాలి? ఏం లేదు, ఊరు చివరా. చిలిపి. ఈ మాత్రం దానికి ఊరు చివరి దాకెందుకమ్మా? మన ఆఫీస్ పక్కనే మా ఫ్రెండ్ రూమ్ ఉంది. రూమా? ఎందుకు? ఏమీ తెలియనట్టు. రూమ్ కి కాకపోతే ఓపెన్ ప్లాట్ లోకి వెళ్దాం. అవును, ఓపెన్ ప్లాట్ లోకి వెళ్ళాలి. ఏం టేస్ట్ రా బాబు. నాకు కూడా ఓపెన్ ప్లాట్ లోకి వెళ్ళి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలని ఉంది. ఇప్పటికీ నా టేస్ట్ కి తగ్గట్టు దొరికాం. ఎప్పుడు వెళ్దామో చెప్పు, లగేజీతో వచ్చేస్తా. ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఊరు చివర ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, అది కొంటారేమో అని అడుగుదామని వచ్చా. ఫ్లాటా? సారీ లడ్డు, మొన్ననే ఓ ప్లాట్ కొన్నాను. మళ్ళీ వెంటనే అంటే కొనలేను. ఇప్పుడు దాకా ఏది అడిగినా కాదన్నావు. ఓపెన్ ప్లాట్ అంటే చాలా ఇష్టం అని చెప్పు. లడ్డు, ఆవిడ చెప్పిన ఫ్లాట్ కి అర్థం వేరే ఒకటి ఉందిలే. ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ పద పద పద. చాలా కోరికలున్నాయి. చెప్పు. ఒరే, అక్కడ చూస్తే అమ్మాయికి ఫ్లాట్లన్నీ అమ్మపెడతామని చెప్పాం. ఇక్కడ చూస్తే ఫ్లాట్ కూడా అమ్మలేదు. ఇప్పుడు ఏం చేయాలరా మనం? చేత కోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయన్నట్టు ఏదో ఒకటి చేద్దాం లేరా. ఊరికేనా. హాయ్ శ్రీకృష్ణ గారు. వచ్చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు టెన్షన్ పడకరా, నేను చూసుకుంటాను కదా. హాయ్. 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 జస్ట్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకుందామని వచ్చాను. ఏమైనా బుక్ అయ్యాయా? 20 ఫ్లాట్స్ బుక్ అయ్యాయి. రియల్లీ? చెప్పు. అవునవును, ఓ 20 ఫ్లాట్స్ బుక్ అయినాయి. ఇంకొక 80 ఫ్లాట్స్ బుక్ అవగానే మీ ఆఫీస్కి పంపిస్తాం, అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక చిన్న. హలో, మిమ్మల్ని అలా ఉండిపోయారేంటి? ప్రస్తుతానికి వాడి మైండ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉంది. నెట్వర్క్ లోకి రాగానే నేనే మీకు SMS పెడతాను. మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి. ఫ్లాట్ బుక్ చేసుకున్న 20 మందిని మా ఆఫీస్ కి పంపిస్తే అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంటాం.
ఏంటి ఆఫీస్ పంపించాలా? అవును, 100 మంది అయ్యే వరకు ఆగితే ఉన్నవాళ్ళు పోయే ఛాన్సెస్ ఉంది. సో రేపు వాళ్ళని పంపిస్తే బెటర్. నేను పంపుతా మీరు ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్. సారీరా. ఒరేయ్, ఇప్పుడు వరకు 20 ఫ్లాట్లు అమ్మామని అమ్మాయికి చెప్పావు. తనేమో మొత్తం ఫ్లాట్లు అన్ని అమ్మే వాళ్ళ ఆఫీస్కి పంపేమంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదురా. నిన్ను సేవ్ చేద్దామని. ఒరేయ్, ఆ 20 ఫ్లాట్లో నువ్వే అమ్మాలి. ఒక్కవేళ అమ్మలేదనుకో నలిపేస్తాను. నిన్న కలవాల్సిన కుర్రోడు కలవకపోయినా ఈ రోజు తప్పకుండా కలుస్తాడు. ఒకవేళ నిన్న కలిసుంటే ఈరోజు మళ్ళీ కలుస్తాడు. నీ పెళ్ళేదాకా కలుస్తూనే ఉంటాడు. ఈ రోజు నీకు మరింత దగ్గర అవుతాడు. గుడ్ మార్నింగ్ అంకుల్. రావయ్య మోహన్, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. అవును, ఆంటీ ఎలా ఉన్నారు? ఏవయ్యా, కంటి ముందున నేను నీకు కనబడలేదు. ఎక్కడో వంటింట్లో ఉన్న ఆంటీ ఎలా ఉంది అని అడుగుతావేంటి? నీకేంటి అంకుల్, మీరు ఆల్వేస్ మేకులా పొంగిన బాకులా స్ట్రాంగ్ గానే ఉంటారు కదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఉందయ్యా. ఏదో ఈ మధ్యన అలవాటైపోయింది అంకుల్. సరే, వచ్చి కూర్చో. థ్యాంక్స్ అంకుల్. చెప్పవయ్యా, ఏంటి ఇలా వచ్చావు? నేను పార్ట్ టైమ్ గా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నాను అంకుల్. ఫుల్ టైమ్ లో ఫిగర్ల బిజినెస్ చేస్తున్నావా? ఊరికే జోక్ చేశాను లేవయ్యా. సరే, ఫ్లాట్స్ బిజినెస్ అంటే మొత్తం నాకు అర్థమైపోయింది. చెప్పు ఫ్లాట్ డీటెయిల్స్. ఓ 10 ఫ్లాట్లు కొంటాను. అంకుల్
థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. ఇప్పుడు మన వెంచర్ సిటీకి అతి దగ్గరలో ఉంది అంకుల్. సిటీకి దగ్గరలో ఉందా? అయితే వద్దు. ఏం అంకుల్? సిటీకి దగ్గరలో ఉంటే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. అసలే నాకు పొల్యూషన్ అంటే ఎలర్జీ. ఓ అదా, కొంచెం దూరంగానే ఉంటుంది అంకుల్. అయితే ఓకే. మరి రోడ్లు ఉన్నాయి అంకుల్. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. డ్రైనేజీ ఉన్నాయి. అయితే నాకు వద్దు. మళ్ళీ ఏమైంది అంకుల్? చూడు మోహన్, రోడ్లు బాగున్నాయి అనుకో, ఆటోలు, లారీలు, బస్సులు పెరిగిపోతాయి, యాక్సిడెంట్ జరిగి అందులో నేను చనిపోవచ్చు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయనుకో, గాలి వానికి విరిగి పడిపోవచ్చు, కరెంటు షాక్ తగిలి నేను చనిపోవచ్చు. అదే డ్రైనేజీ ఉందనుకో, క్లీనింగ్ కోసం మూత తెరవవచ్చు, అందులో పడి నేను చావచ్చు. ఇక ఫైనల్ గానే చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లంలు ఏవీ లేకుండా ఉంటే చెప్పు, 10 ఫ్లాట్లు కొంటా. ఉన్నాయి అంకుల్. ఎక్కడ? అక్కడైతే ప్రమాదాలు, పొల్యూషన్, అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. అబ్బా ఆలస్యం ఎందుకు, ఎక్కడో చెప్పవయ్యా. మసానాల్లో. భలే వాడవయ్యా మోహనం, నువ్వు అడగడం నేను కాదన్నవనా? ఇదిగో నా కోసం కాకపోయినా నీ కోసం 4 అంటే 4 ఫ్లాట్లు బుక్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకయ్యా? నువ్వు నా ఫ్రెండ్ కొడుకువి, ఆ మాత్రం చేయలేను? చెప్పు, వెంచర్ ఎక్కడుందో? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 7 కిలోమీటర్ల దూరంలోనే అంకుల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 7 కిలోమీటర్ల? కూడా పర్మిషన్ ఉందిగా? ఉంది అంకుల్. బస్ ఫెసిలిటీ ఉందిగా? ఉంది అంకుల్. ఎక్సలెంట్, సూపర్, కేక. అలాంటి దగ్గర నేను ఫ్లాట్ కొనాలని చెప్పి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. ఇన్నాళ్ళకి నీ దయ వల్ల నా కళ్ళ నెరవేరబోతుంది. ఇదిగో వెంటనే నా పేరున ఒకటి, నా కొడుకు పేరున ఒకటి, నా కోళ్ళ పేరున ఒకటి, నా పెళ్ళం పేరున ఒకటి, 4 ఫ్లాట్లు బుక్ చేసే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అంకుల్. మరి ఫ్లాట్లు ఎప్పుడు బుక్ చేస్తున్నారు? మా అబ్బాయికి శాలరీ రాగానే బుక్ చేస్తాను. శాలరీ ఎప్పుడు వస్తుంది అంకుల్? ఉద్యోగం రాగానే. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంకుల్? వాడి చదువు పూర్తవగానే. వాడి చదువు ఎప్పుడు పూర్తవుతుంది అంకుల్? పూర్తవ్వాలంటే చదువుకోవాలిగా. వాడు ఇంకా చదవలేదా? వాడు చదవాలంటే పుట్టాలి కదా. ఇంకా పుట్టనే లేదా? వాడు పుట్టాలంటే ముందు నాకు పెళ్ళవాలి కదా. నీకు ఇంకా పెళ్ళే కాలేదా? ఒక్కసారి కూడా కాలేదు. మరి పెళ్ళానికి ఒకటి, కొడుకు ఒకటి, కోళ్ళకి ఒకటి ఏం చెప్పారు? భలే వాడివయ్యా, పెళ్ళైతే పెళ్ళం రాదా, కొడుకు పుడితే కోడలు రాదా? అడ్వాన్స్డ్ గా ఆలోచించడం తప్ప. కరెక్టే. అయితే నేను మీ దినానికి వచ్చినప్పుడు బుక్ చేస్తానులేండి. ఏయ్, దినమేంటయ్యా? ఏ మనిషి అయినా పుట్టాక చావు రాదా, చచ్చాక దినం రాదా? అడ్వాన్స్ గా ఆలోచించాను తప్ప. థ్యాంక్స్ నాకెందుకమ్మా, నన్ను వేరే నొక్కుడు నొక్కి నీకు జాబ్ ఇప్పించిందే ఆ అమ్మాయికి చెప్పు థ్యాంక్స్. బై ద వే, నువ్వు ఈ క్షణమే డ్యూటీలో జాయిన్ అయ్యి ఓ 10 ఫ్లాట్లు సేల్ చేసే పనిలో ఉండు. వారిని ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఫేస్ ఏంటి అలా పెట్టావు? ప్లాట్లు ఏమి అమ్మలేదా? సారీరా. ఈ మాత్రం దానికి సారీ ఎందుకురా? ఆ 20 ఫ్లాట్లే నమ్మేశాను. రియల్లీ? కానీ ఎలా? ఇలా పండు మళ్ళీ ఎప్పుడు పిలుస్తాం? రేపు రాత్రికి వచ్చేయండి. శ్రీకృష్ణ, నువ్వా? ఈ అమ్మాయి కొత్త ఫ్లాట్ కొనుక్కుంది కదా, మన స్టాఫ్ అందరిని పిలుస్తానంది. ఎప్పుడు పిలుస్తావు అని అడిగాను. అంతే కదా, అంతే. కరెక్టే. మొన్న ఆంటీ వాళ్ళ ఆయన కనపడి ఆఫీసులో మా ఆవిడని ఎవడో గోగుతున్నాడు, ఆడు ఎప్పుడో గాని కనపడపోడు, కనపడితే వేసేస్తా అని చెప్పాడు. అసలు నువ్వు ఆ వీధిలోకి ఎందుకు వెళ్ళావు? నా గురించి చెప్పకే. ఏంటి ఆంటీని గోకేది మీరేనా? నేనేం కాదు, ఏదో సేఫ్టీకి నా పేరు చెప్పకే అన్నాను అంతే. పొరపాటుని చెప్పినా చెప్పచ్చు. ఒకవేళ చెప్పకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నేను చెప్పిన వెంచర్లో ఒక 20 ఫ్లాట్లు అమ్మాలి. ఏంటి ఫ్లాట్ మీలో? ఏమో మీ ఆవిడని అడిగి చెప్తాను. వద్దు, చెప్పొద్దే. 20 కాదు 30 అమ్మి పెడతాను. ఆ విషయం చెప్పకే. బంగారం ఫ్లాట్లు అమ్మి పెట్టమ్మా. అలాగే. నా బంగారం కాదు ఏ బచ్చా, మరి గోకచ్చా? అలా ఆ రూట్ లో నరుకొచ్చా. నువ్వు సూపర్ రా.
ఇంకెందుకు కలిసావు? శ్రీజని కలిసి మ్యాటర్ పోస్ట్ చేసేసాయి, టైం వేస్ట్ చేసి కాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఫోన్ చేశా, ఈవినింగ్ తను కలుద్దాం. లవ్ లో పడుకొని ఎలాంటి తోడైనా ఇలాగే ముదిరిపోతాడే. ఇంతకీ థ్యాంక్స్ మోహన్. 20 ప్లాట్లు సేల్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉన్నా శ్రీకృష్ణకి నీకు ట్రబుల్ ఇచ్చినందుకు చాలా బాధగా ఉంది. బాధగా ఉంది నువ్వు ఫీల్ అవుతుంటే వాడికి ఏదోలా ఉంది అని వాడు ఫీల్ అవుతున్నాడు. అయినా నీకు హెల్ప్ చేసింది నేను కాదు, శ్రీకృష్ణే. పైగా ఇదంతా నువ్వు అడిగి చేయలేదు, వాడికి నువ్వు నచ్చావు కాబట్టే చేశాడు. అదే క్యారెక్టర్, నీ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి హెల్ప్ చేస్తున్నాడంట. ఓ అదా. అవును, ఇందాక నాతో శ్రీకృష్ణ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని ఇక్కడికి రమ్మని చెప్పి తను రాకుండా నిన్ను పంపించాడేంటి? డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు తెలియక నన్ను పంపించాడు. ఏంటి మాట్లాడరేంటి? అదే వాడికి ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ పని పడడం వల్ల నన్ను పంపించాడు. అది సరే గాని ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి రమ్మన్నాడే, ఏంటది? అంటే అది ఇలా చెప్పటం రైటో రాంగో నాకు తెలీదు. పైగా అది నీకు చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు కూడా తెలీదు. అయినా సరే చెప్పేస్తున్నాను. అది అది హాయ్ శ్రీజ. హాయ్ రఘు, హౌ ఆర్ యు? ఫైన్. నీతో 2 minutes మాట్లాడొచ్చా? ష్యూర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. శ్రీకృష్ణ నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మేనేజ్ చేయడం ఎలా? ఏంటి అలా చూస్తున్నావు? ఇవన్నీ మామూలే. నువ్వేదో చెప్పాలనుకున్నావు, ఏంటది? అదా, ఆ సీన్ దెబ్బకి నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. అందుకే రేపు కలిసినప్పుడు శ్రీకృష్ణ చెబుతాడు, నేను వెళ్ళొస్తాను. ఏ మోహన్, రేపే మోహన్ శ్రీకృష్ణ కలుస్తాడు. ఏదో చెప్పడానికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమై ఉంటుందబ్బా? అమ్మో, ఇంకా నయ్యం. తొందరపడే మాటలన్నీ నేను తనకు చెప్పుంటే వాడికి పడ్డ తిట్లన్నీ నీ వల్ల నాకు పడేవి. అయినా నేను చాలా అందగత్తని అనే చిన్న బలుపు ఉన్నట్టుందిరా. నువ్వు మహేష్ బాబులా ఫీల్ అవుతున్నప్పుడు అది ఐశ్వర్యలా ఫీల్ అవడంలో తప్పే ఉందిరా. కొంచెం కూడా మాట పడినావు కదా. సర్లే, నీ లవ్ ఎలాగో క్లోజ్ అయిపోయింది కదా, నా లవ్కేనా కొంచెం హెల్ప్ చేయరా. నీ లవ్వా? అదేరా, స్వీటీ అనే బ్యూటీని లైన్ లో పెట్టానని చెప్పాను కదా. అవును, అయితే అంటే రేపు తను పార్కు వస్తానందరా. ఐ థింక్ లవ్ ప్రపోజ్ చేయడానికి అనుకుంటా. తగ్గొట్టడం ఈజీయే, లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే కొంచెం కష్టం కదరా. అందుకే రేపు నువ్వు కూడా నాతో పాటే తోడొస్తే ఒప్పుకోరా బాబు ప్లీజ్. అర్థమైందిలే, వస్తాలే. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఇది నాకెందుకు ఇస్తున్నారు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నా. సారీ, నేను గిఫ్ట్ తీసుకోవాలంటే 1 నా ఫ్రెండ్ అయి ఉండాలి, 2 నా రిలేటివ్ అయి ఉండాలి. ఏ, నేను నీ ఫ్రెండ్ అనుకోవచ్చుగా. అనుకుంటే ఫ్రెండ్స్ అవ్వరండి, అనుకోకుండానే ఫ్రెండ్స్ అవుతారు. అదే నిజమైన ఫ్రెండ్షిప్. అయితే మరి నేనెవరు? మా మేనేజర్. ఓకే, నీ ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? సిన్సియర్ గా మీ పని మీరు చేసుకోవాలి, నా పని నన్ను చేసుకొనివ్వాలి. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నా ఫ్రెండ్ ని మీకు పరిచయం చేస్తాను, మా పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. అర్థమైంది, ఆల్రెడీ రిజర్వ్డ్ అనమాట. సరే, నేను వెళ్ళొస్తాను. ఇక ట్రై చేయడం వేస్ట్. కమల్, మీతో మాట్లాడడానికి ఎవరో ఫోన్ లైన్ లో వెయిట్ చేస్తున్నారంట. ఎండి గారు రమ్మన్నారు మిమ్మల్ని. ఓకే, పద. అరే అరే అరే, సిటీలో పార్క్ లేనట్టు ఇక్కడ తీసుకొచ్చావుంట్రా. ఇక్కడైతే సీక్రెట్ గా ఉంటుందని స్వీటీ రమ్మని చెప్పిందిరా. మనం వచ్చి అరగంట అయింది, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటున్నావు. ఎక్కడరా నీళ్ళెవరో? జస్ట్ 5 minutes వెయిట్ చేద్దాంరా ప్లీజ్. రాకపోతే వెళ్ళిపోదామా? నువ్వు వెళ్ళిపోవచ్చు. సర్లే, వీటికి ఒకసారి ఫోన్ చేసి. గుడ్ ఐడియా. ఏమైందిరా? ఫోన్ కలవట్లేదురా. ఏం చెయ్యాలి? స్వీటీయా? కాదురా. హలో 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 హలో. అబ్బా, నీ లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు పక్కన నేనెందుకే? ప్రపంచంలో ఏ ఒక్క ప్రేమ జంట ఫ్రెండ్ లేకుండా కలవలేదు, కలవలేరు. ప్లీజ్ ఒక 5 minutes నా కోసం స్పెండ్ చేయవా? సర్లే పదా.
ఏయ్ స్వీటీ, ఏమైంది అలా వచ్చేసావు? ఫస్ట్ టైం కదా, కాస్త సిగ్గుగా భయంగా ఉంది. అదిగో అక్కడ నిలబడ్డాడే, అతనే నా లవర్. స్వీటీ ప్రేమిస్తుంది శ్రీకృష్ణ గారినా? అమ్మో, నాకు తెలుసన్న విషయం దీన్ని తెలియకుండా మేనేజ్ చేయాలి. నా సెలెక్షన్ ఎలా ఉంది? అమ్మో, సాలిడ్ గా ఉంది. మీ కాంబినేషన్ కేక. థ్యాంక్ యూ. కాకపోతే నాతో చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఈ లవ్ లెటర్ తీసుకెళ్లి శ్రీజ అతనికి ఇచ్చి రావాలి. నేనా? నేనివ్వడం ఏంటి? ప్లీజ్ ప్లీజ్, కాదనకే. నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు చెప్పు? నీ బొందే, నీళ్ళెవరికి నేను లెటర్ ఇవ్వడం ఏంటి? ఎవరిచ్చినా పంపించింది నేనే అని అతనికి తెలుసులేవే. ప్లీజ్ ప్లీజ్, కాదనకే, ఈ ఒక్క హెల్ప్ చేయవే. అడుగు, చేస్తానులే. శ్రీజ ఏంటి ఇక్కడుంది? ఎవరన్నా కలవడానికి వచ్చిందేమో. అరే ఇటే వస్తుందేంటి? హాయ్ శ్రీకృష్ణ గారు. హాయ్ శ్రీజ, మీరేంటి ఇక్కడ? లెటర్ ఇద్దామని వచ్చానండి. లెటరా? అవునండి. నేను లెటర్ ఇస్తున్నానని మరోలా అనుకోవద్దు. తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. తీసుకోండి, మీకే. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏమైందిరా? శ్రీజ నాకు లెటర్ ఇచ్చేళ్ళిందిరా. కలగంటున్నావా? కాదురా, నిజమే చెప్తున్నా. కావాలంటే ఈ లెటర్ చూడు. నిజమేరా, లెటరే. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. తొందరగా మ్యాటర్ ఏంటో చదవరా. నేను చూసిన ఫస్ట్ టైమే నేను ఫ్లాట్ అయ్యా. నీ స్టైలు, నీ స్మైల్ చూసి నేను నీ లవ్ లో పడిపోయా. ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడో ఈ విషయం చెప్దాం అనుకున్నా, కానీ ధైర్యం చాలక ఆగిపోయాను. రేయ్, శ్రీజ నన్ను ప్రేమిస్తుందిరా. నువ్వు నిజంగా లక్కీయెస్ట్ పర్సన్ వరా. తనంతట తానుగా వచ్చి నీకు లవ్ ప్రపోజ్ చేసింది అంటే తనకి నీ మీద ఎంత ఇష్టం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. అవునరా, కలో నిజం అర్థం అవట్లేదు. ఇప్పుడే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి ఓ చిన్న కిస్ కొట్టరారా, ఆటోమేటిక్ గా అవన్నీ అర్థమైపోతాయి. అయినా ఇదేం ట్విస్ట్ రా? నీ లవర్ ఐ లవ్ యూ చెప్పొద్దని పార్క్ వస్తే నా లవర్ ఐ లవ్ యూ చెప్పింది. నాకు అదే అర్థం కావడం లేదురా. ఫోన్ చేస్తేనేమో కలవట్లేదు. తను నన్ను పార్కుకు రమ్మని చెప్పి తనెందుకు రాలేదు? మావా, స్వీటీ ఫోన్ చేసింది. మాట్లాడు. హలో, నిన్ను పార్క్ ఎందుకు రమ్మన్నాను లెటర్ చదివాక అర్థమైందా? అంటే నువ్వు ఫోన్ చేసింది ఆ లెటర్ ఇవ్వడానికి రా ఇడియట్. మావా, అదిరా మ్యాటర్. నన్ను రమ్మనమని చెప్తే నిన్ను ఎలాగూ తోడు తెచ్చుకుంటాను, ఆ విధంగానైనా సరే నిన్ను శ్రీజాని కలపడానికి రమ్మని చెప్పింది. అయితే ఇద్దరు కలిసి వచ్చారనమాట. ఇంకెందుకురా లేటు? నీ లవ్ సంగతి తేల్చుకో. కన్ఫర్మ్ గా. మావా, ఓ చిన్న రిక్వెస్ట్ రా. ఏంట్రా అది? అదేరా, నువ్వు ఎలాగో శ్రీజాని కలవడానికి వెళ్తున్నావు కాబట్టి నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టరా. మళ్ళీ ఏంట్రా? అదే, నాకు చచ్చేంత సిగ్గని నీకు తెలుసు కదా, అందుకే నువ్వు నా లవర్కి ఇదిగో ఈ లెటర్ ఇచ్చేరా. నీ లవర్కి నేను లెటర్ కూడా పెట్టరా? అయినా శ్రీజ చూస్తే అపార్థం చేసుకుంటుంది. తను అపార్థం చేసుకోదురా, అర్థం చేసుకుంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే పద. థ్యాంక్ యూ రా మామ, థ్యాంక్ యూ సో మచ్. ఆయుధాలు ఎక్కడరా? సుమోలో భద్రంగా ఉన్నాయన్న. ఆయుధాలు తెచ్చింది ఆశలు కాపాడడానికి కాదు, ఆశలు కాపాడడానికి కాదు, మనల్ని కాపాడుకోవడానికి. తీయండి రా బయటికి, రెడీ అవ్వండి రా బయటికి. బాంబులు తీసుకోరా. మీరేం ఫ్యాక్షనిస్టులు రా? పెళ్లికొచ్చిన పేరెంట్ అలా ఇలాగెలా పట్టుకొస్తున్నారు? ఎక్స్ప్రెస్ రైల్లో ఏరు శనక్కలు అమ్ముకునే వాళ్ళు ఎదవ బిల్డప్ మీరును. ఇదేంట్రా ఇది? కత్తన్నా. ఇది కత్తేంట్రా?
బరువు ఎక్కువగా ఉందని నూరితే బక్కగా ఇలా అయిపోయిందన్నా. అంతేలే, నరకడం తక్కువ నూరులు ఎక్కువైతే ఇలాగే అవుతుంది మరి. ఏదవల్లారా ఓరి ఏంట్రా బాంబులన్నా? బాంబులా? పటానీకి బ్రదర్లా ఏరుశనక సిస్టర్లా ఉన్న ఈ బాంబులేంట్రా? ఎత్తడానికి ఈజీగా ఉంటదని మేమే సైజ్ తగ్గించామన్నా. అమ్మా యాక్షనిస్ట్లా బద్దకిస్ట్లా మీలాంటి వాళ్ళని అసిస్టెంట్ గా పెట్టుకున్నందుకు నా చెప్పుతోనే కొట్టుకోవాలరా ఏదవల్లారా. అన్నా మన శత్రువు జేమ్స్ బాండ్ రెడ్డి ఇక్కడికి వస్తాడా అన్నా? రాడు. మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామన్నా? నా కూతురు స్వీటీ ప్రేమలో పడింది కదా, ఆడిక్కడికి వస్తాడు. ఆడెలా ఉంటాడో ఎలాంటి వాడో చూసి నచ్చితే నా కూతురికిచ్చి పెళ్లి చేస్తా, నచ్చకపోతే ఈ కత్తికే బలిస్తా. రే వాళ్ళు వచ్చేస్తున్నారు దాక్కోండి. అలాగేనన్నా. నువ్వు సూపర్ రా మావా. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళి తొందరగా కలు. స్వీటీ 1 minute. ఇదిగో కొంప తీసి శ్రీజనని అపార్థం చేసుకుంటుందా ఏంటి? తీసుకోండి మీకే. అరే ఆహా ఆహా అనకొండ కన్నలా తిరుమల కొండకి తమ్ముళ్ళ మా దిట్టంగా ఉన్నారా మా అల్లుడు. ఈ అల్లుడు మా ఇంటికి వస్తే ఈ ఆకారాన్ని చూపించి సీమ మొత్తం ఆక్రమిస్తా. కొంచెం మందంగా ఉన్నాడన్నా. మందంగా ఉంటేనేరా అందంగా ఉన్నాడు. అతడే నా అల్లుడు ఫిక్స్. టీడీటీలో బిగిసిపోయాడు. రే ఏంట్రా అలా చూస్తున్నావు? నా నిర్ణయం ఏంటో వెనకండానే వెళ్ళిపోయిందంటరా. నువ్వు ఇక్కడే నిలబడి చెప్తే తనకు ఎలా వినిపిస్తుంది? వెళ్ళు, దగ్గరికి వెళ్ళి చెప్పు. వెళ్ళు. వెళ్ళరా? తక్కువండి రా, పక్క తక్కువండి. నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ సమయం కాదు. రేపు మా ఇంటికి వచ్చి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అర్థమైందా? నేను నా లవర్ వెంట పట్టడానికి రేపు మీ ఇంటికి రావడానికి ఏంటి సంబంధం? కత్తికి నెత్తురికి ఉన్న సంబంధం, బాంబుకి బాడీకి ఉన్న సంబంధం. సింపుల్గా చెప్పాలంటే మామకి అల్లుడికి ఉన్న సంబంధం. అంటే అది నా కూతురు, నేను దాని తండ్రిని. నేను మీ అల్లుడిని. మొత్తం అర్థమైంది. రేపు మార్నింగ్ మీ ఇంట్లో ఉంటా. చూడలుడు, ఒక్కగానొక్క కూతురని కష్టమంటే ఏంటో తెలియకుండా, కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా పెంచుకున్నాను. అయ్యో, మరి అంత అమాయకంగా ఎలా పెంచారు అంకుల్? రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మా వాడు అన్నీ తెలిసేలా చూసుకుంటాడే. నీ నెత్తి మీద నా కత్తి. నా కూతురికి కష్టాలు కన్నీళ్లు తెలియకుండా చూసుకోమన్నాను గాని తెలిసేట కాదురా. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ముందు మీ అమ్మాయిని పిలవండి. అమ్మాయి స్వీటీ. ఆ అమ్మాయి పేరు శ్రీజ కదరా? స్వీటీ అంటాడేంటి? నిక్ నేమ్ అయి ఉంటుంది. నువ్వే కరెక్ట్. ఎవరు వస్తుంది అనుకుంటా నా లవర్ వచ్చిందేంటి? ఫ్రెండ్ పెళ్లి చూపులకు వచ్చి ఉంటుందిరా. నా వస్తుంది చూడు. అవునవును. అక్కడే నిలబడిపోయావేంటమ్మా? వెళ్ళి అల్లుడు గారి పక్కన కూర్చో. నాకు సిగ్గు నాన్న. పక్కన కూర్చోడానికి సిగ్గైతే రేపు పక్క పక్క నిలబడి ఆకులో ఒక్క ఎలా పెట్టిస్తావమ్మా? ఒక్కసారి కూర్చుంటే ఆటోమేటిక్గా సిగ్గులన్నీ అయ్యిపోతాయి. రామ్మా రా. నేను ప్రేమిస్తుంది ఇతన్ని కాదు, మరి మోహన్ని. కూర్చు ముఖం వేసుకున్న చచ్చు సన్నాసినా నువ్వు ప్రేమించింది. నేను ఒప్పుకోను. అయితే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. పిచ్చి కూతలు కూసావంటే నరికి పారేస్తా. మన ఆచారం ప్రకారం నిన్ను మొదట టచ్ చేసినోడే మన ఇంటల్లుడు కావాలి. నిన్న ఈ లడ్డూ బాబు నీకు లెటర్ ఇచ్చి నిన్ను తాకాడు. అందుకని ఇతను ఈ ఇంటల్లుడు. మూసుకుని ఈయంతో తాళి కట్టించుకో, లేదంటే మీ ముగ్గురికి ముహూర్తం పెట్టి మరీ నరుగుతా. సార్ ఆవేశపడకండి.
నిజంగానే నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు. మా వాడికి లెటర్ ఇవ్వడం సిగ్గంటే వాడికి బదులు నేను ఇచ్చాను. వాడు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అండి. నేను ఒక్కసారి కమిటీ అయితే ఏ కమిటీ చెప్పినా విన్ను. మర్యాదగా నా కూతురు పెళ్లి చేసుకుంటావా చస్తావా? చేసుకోలేను సార్, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఏంటి నీకు పెళ్లి అయిపోయిందా? అవును సార్. అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు, నిజమే చెప్తున్నాను సార్. సరే, గంటలో మీ ఇంటికి వస్తా. నీ భార్యను చూపించు, లేదంటే నీకు యమలోకం చూపిస్తా. పా! ఏంటి చూస్తున్నా? చూసింది చాలు, లోపలికి వెళ్ళా. వెళ్ళా. చిచ్చి, నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఇదంతా నీ వల్ల జరిగింది. అక్కడికి చెప్తూనే ఉన్నాను, నీ లెటర్ నువ్వు ఇచ్చుకోరా అని. విన్నావా? నాకు సిగ్గు అని నా చేత తెప్పించావు. నాకు తలనొప్పి తెప్పించావు. ఇప్పుడు నేను ఎక్కడ పారిపోవాలి? శ్రీజాని ఇప్పుడు ఎలా కలవాలి? అక్కడికి ఏదో జైలుకి వెళ్తున్నట్ట ఏడిపోయింట్రా. నువ్వు వెళుతున్నది హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కే కదా. చాలే, అసలు ఇదంతా నీ వల్లనే. నువ్వు ఇలాగే వాగుతుండు, ఇలాగా పాపారాడు వచ్చేస్తాడు. అమ్మో, పద వెళ్దాం. పద, బాడీ కొంచెం ఫాస్ట్గా కలుపు. సిటీరా, తన వల్ల ఈ చేసింగ్ ఏంటో కనుక్కో. హలో, అది నీకు చాలా దూరంలో ఉన్నా. ఏంటో చెప్పు స్వీటీ. అది అది నువ్వు పంపించిన లెటరా? ఎప్పుడు పంపించావు? ఎవరితో పంపించావు? అర్థమైంది. శ్రీజ లెటర్ ఇచ్చింది నాకు కాదు, శ్రీకృష్ణకి. తప్పు జరిగిపోయింది. శ్రీకృష్ణ గారికి సారీ చెప్పండి ప్లీజ్. సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. రే, చిన్న మిస్టేక్ జరిగిందిరా. ఏమైందిరా? అది శ్రీజ నీకు ఇచ్చిన లెటర్ నీకు కాదంట. మరి స్వీటీ నా కోసం పంపించిన లెటర్ అంటారా? అది 5 minutes లో బయలుదేరిపోతాను సార్. ఈ రోజే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే, బాయ్. వచ్చేస్తున్నాను సార్. శ్రీజ, నా శాస్త్రం నిజమని ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మను. ఎందుకు నమ్మవు? నేను చెప్పింది అక్షరాలే నిజమైంది కదా. ఏంటయ్యేది? గుడి దగ్గర నాకు డాష్ ఇచ్చినవాడు నాకు భర్త అవుతాడని చెప్పావు. అవును. నువ్వు చెప్పినట్టు నాకు డాష్ ఇచ్చాడు, కానీ ఇంకా తను నా భర్త అవ్వలేదుగా. అయి తీరుతాడు. అయినప్పుడు చూద్దాం. అంటే అతనంటే నీకు ఇష్టం లేదా? లేదు. అదేంటమ్మా, అతను మంచివాడు అన్నావుగా? అవును, మంచివాడే, కానీ నాకు తగినవాడు కాదు. నాకే కాదు, ఏ ఆడపిల్ల అలాంటి వాడిని భర్తగా కావాలని కోరుకోదు. అలా అని అతను అగ్లీగా ఉంటాడని కూడా చెప్పలేను. పెళ్లి చేసుకోటానికి పనికిరాడని కూడా చెప్పలేను. ఎందుకో అతన్ని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. అంటే రూపం చూసి ఈ నిర్ణయం తీసుకున్నావా? నా టేస్ట్ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ టేస్ట్ ఏదైనా అతనే నీ మొగుడు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. అతన్ని చేసుకోవాలని మీ శాస్త్రం చెప్తుందా, మీరే చెప్తున్నారా? మేమెందుకు చెప్తావమ్మా? కాకపోతే మీ అమ్మకి నాకు జాతకాలు కలవలేదు. అయినా అందంగా ఉందని నేను, కట్నం ఇచ్చే పని లేదని మీ అమ్మ, ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నాం. ఫలితంగా నిన్ను కని మీ అమ్మ అర్ధాయుషతో వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి దురదృష్టం నీ జీవితంలో ఎదురు కాకూడదని ఆలోచిస్తున్నానమ్మా. ఫూలిష్నెస్ డాడీ, ఇలాంటివన్నీ నేను నమ్మను. నాకు నచ్చింది ఏది చెయ్యను. నిజంగా అతను నచ్చితే ఎవరు వద్దన్నా ఆగను. అంతే. బాయ్. అరే మామ, అదిగో మన పాత ఖాతా వస్తుంది. ఏ పిల్ల ఆగో. బాగున్నావా? ఛీ, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు. ఎండలో నడిచి నడిచి నాలుగు ఎండిపోయి ఉంటుంది. పక్కకొస్తే చల్లటి బీరిస్తా, వస్తావా? ఛీ, ఒకసారి కొట్టిన నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ వచ్చావు. బుద్ధి సంగతి ఏమో గానీ నీ మీద మంచి కోరికొచ్చింది, అది తీర్చుకుంటాను. రావే రావే. పని అయిపోగానే అలాగే వదిలేస్తాను. రావే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మీ చెల్లె? కాదురా, శ్రీకృష్ణ లవరు. శ్రీకృష్ణ వాడెవడు? ఏంటి శ్రీకృష్ణ లవరా? అన్నా
కొంపదీసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకృష్ణ లవర్ కాదు కదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు వచ్చిందా డౌట్? ఊరికినే తెలుసుకుందామని. తెలుసుకున్నావు కదా, మరి వెళ్ళు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకృష్ణ లవర్ అంట. నా మాట విని వదిలేసారా? అయితే ఏంట్రా వాడు పెద్ద తోపా? అవునరా, వాడు పెద్ద తోపే. చూడటానికి టిప్పర్ లారీలా ఉంటాడు కానీ వాడు మనల్ని పట్టక్కర్లేదురా. వాడు మన మీద పడినా చచ్చూరుకుంటాం. నా మాట విని వదిలేసారా? అవునరా, వీడు చెప్పింది మన మంచికే, వదిలేరా దీన్ని. రే, దీనికంటే పండుగతులు ఉన్నారా? పోయి వాళ్ళు ట్రై చేసుకుందాం, వదిలేరా. అరే పాగల్, మీ దిమాగ్ ఖరాబ్ అయిందా? మనల్ని జఫాన్ చేసి ఈ అమ్మాయితో జంప్ అయిపోవాలని వాడు అలా చెప్తాడు. వాడి మాటలు మీరెలా నమ్ముతున్నారా? ఏంట్రా తక్కువ మీటింగ్లు? నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా? అయితే కొంచెం సేపు ఆగు, శ్రీకృష్ణకి ఫోన్ చేసి రమ్మంటాను. అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుందో లేదో చూద్దాం. వద్దన్నా, మా వాడు తెలియక పట్టుకున్నాడు, వదిలేస్తాడు. రేయ్, వదిలేసారా? శ్రీకృష్ణ వస్తే చచ్చి ఊరుకుంటాం. వదలనరా. సరే, నీ కర్మ. రే, మీకు చావాలనుకుంటే వీడితో ఉండండి, లేదంటే నాతో రండి. రండిరా. చాలా థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. సారీ శ్రీజ, నిన్న వాళ్ళ నుంచి సేవ్ చేయడం కోసం శ్రీకృష్ణ ఎవరని చెప్పాను. పర్వాలేదండి, సమయానికి వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అవును, మీ స్కూటీ ఏది? చిన్న రిపేర్ అయితే మెకానిక్ ఇచ్చొస్తాను. సరే రండి, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను ఆటోలో వెళ్తాను, మీరు వెళ్ళండి. ఇట్స్ ఓకే, బాయ్. ఆటో. హాయ్ శ్రీజ. హాయ్ కీర్తి, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అవునే, పెళ్ళైపోగానే ఆయనతో పాటు ముంబై వెళ్ళిపోయాను. 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావే? ఇదిగో ఇలా ఉన్నాను. ఇంతకీ బావగారు ఎక్కడే? అదిగో అది చూడు. ఆయన ఎవరే? అదేంటి అలా అడిగావు? నువ్వు మా పెళ్ళికి వచ్చావు కదా. అంటే అప్పుడు. ఓ అదా, ఏం చేస్తావే, పెళ్లి చూపుల్లో స్లిమ్ గా మహేష్ బాబులా ఉన్నాడని చేసుకున్నా. ఇప్పుడు చూసావుగా, డబల్ అయిపోయారు. అంత లావ్ అయిపోతే నీకేం ప్రాబ్లంగా లేదా? ఎందుకే ప్రాబ్లం? అప్పుడు నా భర్తే, ఇప్పుడు నా భర్తే. మార్పు వచ్చింది ఆయన ఫిజిక్లో కానీ ఆయన మనసులో కాదు. నన్ను ప్రాణంగా చూసుకుంటారు తెలుసా. అయినా ఒక ఆడది మగాళ్ళలో చూడాల్సింది అందం కాదు, మంచి మనసు. అది ప్యూర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే వాడు ఎంత అందగాడైనా ఏడుస్తూనే ఉంటాం. మళ్ళీ కలుస్తాను, బాయ్. అందమైన అమ్మాయి ఒంటరిగా కనబడితే చాలు, ఏదోలా డాష్ ఇచ్చి తర్వాత లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత లవ్ లో పడేస్తారు. నీలాంటి వాళ్లే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు. మీరు గుద్దినందుకు రివెంజ్ తెచ్చుకోవడానికి నేను రాలేదు. నెల తిరిగేలోపు 100 ప్లాట్లమ్మి నేనేంటో ప్రూవ్ చేసుకుని వాడి గుడ్ బై చెప్పాలనుంది. ఈ విషయంలో మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి. షూర్, రేపు మా ఆఫీస్కి రండి. మా కొలీగ్స్ అందరితో మాట్లాడి ప్లాట్స్ బుక్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓ 20 ఫ్లాట్స్ బుక్ అయినాయి. ఇంకొక 80 ఫ్లాట్స్ బుక్ అవగానే మీ ఆఫీస్కి పంపిస్తాం, అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక చిన్న. హలో, మిమ్మల్ని అలా ఉండిపోయారేంటి? ఒక ఆడది మగాళ్ళలో చూడాల్సింది అందం కాదు, మంచి మనసు. అది ప్యూర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే వాడు ఎంత అందగాడైనా ఏడుస్తూనే ఉంటాం. శ్రీకృష్ణ రోజు రోజుకి అందంగానే కనిపిస్తున్నాడే. తన మనస్తత్వం చాలా మంచిదే. కొంచెం లావుంటే ఏమైందిలే. పైగా కీర్తి చెప్పిన మాటల్లో అర్థం ఉంది. ఆడదానికి కావాల్సింది మనసుతో పని కాని మందంతో కాదని. అందుకే కీర్తి తన భర్తతో హ్యాపీగా ఉండగలుగుతుంది. ఏంటి శ్రీజ, నీలో చేంజ్ మొదలైంది. కొంపతీసి శాస్త్రం నిజం కాబోతుందా ఏమో చూద్దాం. హాయ్. హలో, మొన్నటి నుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటది? మీరేం అనుకోరుగా? నువ్వేం అడుగుతావో నాకు తెలుసులే. అడగండి. నేను అడిగాక ఇష్టమైతే ఓకే అనండి, లేకపోతే సారీ చెప్పండి. అంతేగాని నన్ను తిట్టుకోవద్దు. నాతో ఫ్రెండ్షిప్ కటిప్ చేయకూడదు. దారిలోకి వచ్చాడు గురుడు. పోనీలే, మనం అడిగేలోపు వీడే అడ్వాన్స్ అయిపోతున్నాడు.
మనం కూడా వెంటనే ఒప్పేసుకోకుండా కాసేపు ఆట పట్టిద్దాం. హలో చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీరేం అడగదలుచుకున్నారో అడిగి. ఇలా ఒక అమ్మాయితో మాట్లాడటం ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. నాకు టెన్షన్ గానే ఉందిరా, త్వరగా చెప్పు. చెప్పండి. అది మీకు ఒక 50 ఫ్లాట్లు అమ్మెట్టాను కదా. అవును. దానివల్ల మీకు బాగానే కమిషన్ వచ్చి ఉంటది కదా. వచ్చింది. అయితే దాంట్లో నాకు కూడా సగం షేర్ ఇస్తారేమోనని. అంటే నేను మీతో పాటు కష్టపడ్డాను, పైగా నా పనులన్నీ చెడగొట్టిన మరీ తిరిగాను. అంటే మీరు నాకు హెల్ప్ చేసింది కమిషన్ కోసమా? కమిషన్ కోసం కాకపోతే మీకోసం చేయడానికి మీరేమన్నా నా లవరా రిలేటివా? సరే ఓకే, 2 రోజుల్లో మీ అమౌంట్ అరేంజ్ చేస్తాను. మళ్ళీ ఎక్కడికండి? కరాటే క్లాస్కి వెళ్ళొస్తానే. మొన్న తిన్న దెబ్బలు ఇంకా తగ్గలేదు, అప్పుడే బయటకు వెళ్ళటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఏంటే వాళ్ళు ఇక్కడికి వస్తారనే కదా డౌట్, అందుకే కదా మనం ఆ ఏరియాలో ఖాళీ చేసి ఈ ఏరియాకి వచ్చాం. ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తావు? ఇంకో దగ్గర షిఫ్ట్ అవుతావు. కరాటే మాస్టర్ అయి ఉండి ఇలా అంటానికి సిగ్గుగా లేదు? ఆ రోజు 100 మందిని కొడతానని కబుర్లు చెప్పావు, ఈ రోజు పట్టుమని 10 మందిని కొట్టలేకపోయావు. ఆఫ్టర్ ఆల్ 10 మందినా? నేనేంటి, నా రేంజ్ ఏంటి? మినిమం 50, మాక్సిమం 250% లేకపోతే కొట్టనని మా గురుగారికి ప్రమాణం చెప్పాను. తన్నులైనా తింటాను గాని 10 మందికి 20 మందికి నా పవర్ వాడను. నా క్లాసుకి టైం అయింది, వస్తా. అసలే ఇది కొత్త ఏరియా, జాగ్రత్త. వెళ్ళి తలుపేసుకో. మ్యాచ్ శ్రీజ, అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది శ్రీజ? అదే నాకు అర్థం కావటం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇదిగో, నాకు ప్లాట్లు అమ్మి పెట్టినందుకు నేను శ్రీకృష్ణకి ఇస్తున్న కమిషన్ తీసుకో. ఈ డబ్బుతో ఊరేగమను. చిచ్చి, అలాంటి కక్కుర్తి క్యాండిడేట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడు మోహన్, అప్పట్లో శ్రీకృష్ణ చుట్టుపక్కల ఉన్న అందరికీ హెల్ప్ చేస్తున్నాడని విన్నప్పుడు గ్రేట్ అనుకున్నాను. అదే హెల్ప్ నాకు కూడా చేసినప్పుడు గొప్పగా ఫీల్ అయ్యాను, ఇంత గొప్ప ఫ్రెండ్ దొరికినందుకు. కానీ ఆ సహాయాలన్నీ వడ్డీల కోసం, వచ్చే కమిషన్ల కోసం అని తెలిసాక తానెంత కమర్షియల్ మైండో అర్థమైంది. అలాంటి వాడిని ఫ్రెండ్ అనుకుంటే ఆ మాటని అవమానించినట్టే అవుతుంది. చూడు శ్రీజ, శ్రీకృష్ణ చేసే ప్రతి పనిలోనూ ఓ అర్థం ఉంటుంది. అయినా ఎలాంటి పరిస్థితుల్లో తన మాట అనాల్సి వచ్చిందో మనకు తెలియకుండా మనం తప్పుగా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు శ్రీజ. నీ ఫ్రెండ్ అని నువ్వు వెనకేసుకురావద్దు. అంతెందుకు, ఆ రోజు మీ ఆఫీస్లో శ్రీకృష్ణ దగ్గర గీత అప్పు తీసుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, వడ్డీ కూడా అవసరం లేదు అన్నాడట. ఇప్పుడేమో 2 రోజుల్లో వడ్డీతో సహా కావాలన్నాడట. సడన్ గా అంత డబ్బు కుదరదని చెప్పినందుకు గీత మెళ్ళు చైన్ లాక్కున్నాడట. నాతో చెప్పి బాధపడింది. అప్పుడే నాకు అర్థమైంది తన కక్కుర్తి బుద్ధేంటో. అయినా తనకు కావలసిన డబ్బులు ఇచ్చేశాక ఇక మాటలెందుకు, వస్తాను. శ్రీజ, శ్రీజ, నా మాట విను శ్రీజ. శ్రీజ, నీ పేరేంటి బాబు? గిరి గిరి గిరి. అన్ని గిర్లు ఉన్నాయేంటి? అది ఒక్క గిరే బావగారు. కాకపోతే మా వాడు ఏం చెప్పినా 3 సార్లు చెప్పడం అలవాటు. అందుకే ఒక్క గిరిని 3 గిరిలు చేశాడు. ఓహో, అర్థమైంది. మా అమ్మాయిని ఏమైనా అడుగుతావా? పేరేంటి పేరేంటి పేరేంటి? శ్రీజ. సూపర్ సూపర్ సూపర్. శ్రీజ, ఒకసారి లోపలికి రా. చూడు శ్రీజ, నా శాస్త్రం మీద కోపంతోనూ శ్రీకృష్ణ మీద రోషంతోనూ ఆ లక్లగాన్ని పెళ్లి చేసుకోవద్దు. దయచేసి నా మాట విను ప్లీజ్. ఆ శ్రీకృష్ణని పెళ్లి చేసుకోమంటావు అంతేగా? అవును. చచ్చినా చేసుకోను. అంతగా తప్పదనుకుంటే ఏ అడుక్కు తినేవాడైనా చేసుకుంటాను, కానీ వాడికి మాత్రం పెళ్ళాం అవను. కారణం అతను లావుగా ఉన్నాడనే కదా? కాదు, ఆ విషయం అతని మీద మంచి అభిప్రాయం వచ్చినప్పుడే వదిలేశాను. కానీ డబ్బుకి కక్కుర్తి పడే వ్యక్తిని తెలిసి వద్దనుకున్నాను. మీకు ఒక 50 ఫ్లాట్లు అమ్మెట్టాను కదా. అవును. దానివల్ల మీకు బాగానే కమిషన్ వచ్చి ఉంటది కదా. వచ్చింది. అయితే దాంట్లో నాకు కూడా సగం షేర్ ఇస్తారేమోనని. అంటే నేను మీతో పాటు కష్టపడ్డాను, పైగా నా పనులన్నీ చెడగొట్టిన మరీ తిరిగాను. అంటే మీరు నాకు హెల్ప్ చేసింది కమిషన్ కోసమా?
కమిషన్ కోసం కాకపోతే మీకోసం చేయటానికి మీరేమైనా నా లవరా రిలేటివా? ఆ రోజు మీ ఆఫీస్లో శ్రీకృష్ణ దగ్గర గీత అప్పు తీసుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, వడ్డీ కూడా అవసరం లేదు అన్నాడట. ఇప్పుడేమో 2 రోజుల్లో వడ్డీతో సహా కావాలన్నాడట. సడన్ గా అంత డబ్బు కుదరదని చెప్పినందుకు గీత మెళ్ళు చైన్ లాక్కున్నాడట. అదే నీ అభ్యంతరం అయితే నాతో రా, నీకో నిజం చూపిస్తాను. కమాన్. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? దాని మొగుడు దగ్గరికి మొగుడు దగ్గరికి మొగుడు దగ్గరికి. శ్రీజ, అటు చూడు. ఒక్క ముద్ద తినమ్మా. వద్దు బాబు, ఆకలిగా లేదు. ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుంటావమ్మా? నీకు అసలే షుగరు, తినకపోతే నీరసం వస్తుంది. తినమ్మా. ఆ తర్వాత చావు వస్తుంది. చచ్చా, అదే మాటలమ్మా. మరింకెవరి కోసం బతుకుండాలయ్యా? నేనున్నాను, నా కోసం బతుకుండాలమ్మా. బాబు. అవునమ్మా, గతం బాధను మిగిల్చినప్పుడు వర్తమానంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. లేదంటే భవిష్యత్తులో కూడా బాధ మిగులుతుంది. మీ అందరికీ నేనున్నాను. కన్న కొడుకుని కాకపోవచ్చు కానీ కొడుకు ప్రేమను మాత్రం పంచగలనమ్మా. చూసావుగా, అంత ప్రేమని అతని మీద చూపిస్తున్న వారంతెవరో తెలుసా? మొన్న ఉత్తరాఖండ్ వరదల్లో తమ వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథలుగా మిగిలిన వాళ్ళు. బాబు, కంటి ముందే కుటుంబం మొత్తం వరదల్లో కొట్టుకుపోయినా ఇంకా మేం బతుకున్నామంటే కారణం నువ్వేనయ్యా. అవును బాబు, ఆ దేవుడు కొడుకుని దూరం చేసిన నీ రూపంలో ఆయనే కొడుకులా వచ్చాడయ్యా. నీ దగ్గర కమిషన్ అడిగినా, అప్పిచ్చిన వాళ్ళ దగ్గర వడ్డీ అడిగినా వీళ్ళ కోసమే కానీ కోట్లు సంపాదించి మూట్లు కట్టుకోవడానికి కాదు. అంత మంచి మనిషి నీ జీవితంలోకి వస్తే నువ్వు సుఖపడతావనే ఒకే ఒక్క మంచి కారణంతో అతని చేసుకోమన్నానే కానీ నా శాస్త్రాన్ని నువ్వు నమ్మాలని కాదు. ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. శ్రీకృష్ణ, ఏంట్రా ఇంత మంచి పని చేస్తూ నాతో చెప్పడానికి ఏంట్రా ప్రాబ్లం? నిజం దాయటం వల్ల నిన్ను ఇష్టపడి కూడా అసహించుకోవాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నా దగ్గర నిజం దాయొద్దు. అలాగే. ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా? పోయిందిలే. నమస్తే. నమస్తే. మీరు? నా పేరు మోహన్, శ్రీకృష్ణ ఫ్రెండ్ని. చెప్పండి. శ్రీజ శ్రీకృష్ణ అసహించుకున్నప్పుడే ఇక వీళ్ళు ఈ జన్మలో కలవరని కలుసుకోలేరని అనుకున్నాను. కానీ మీరు మీ అమ్మాయి మనసు అర్థం చేసుకుని తనకు నచ్చ చెప్పి 100% శ్రీకృష్ణ మీకు అల్లుడుగా పెర్ఫెక్ట్ అని వాళ్ళిద్దరిని కలిపి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే నాకు చిన్న హెల్ప్ చేస్తారు అంకుల్. ఏంటది? నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే. హలో, తను ఆల్రెడీ మ్యారీడ్. అబ్బా, నేను చెప్పి తన గురించి కాదు అంకుల్, నాకు కూడా ఓ లవర్ ఉంది. మరి ఇంకేమయ్యా? కానీ అక్కడ లవ్ ఓకే, పెళ్ళే డౌట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.